అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీస్ కార్యాలయం పాడేరులో తుహిన్ సిన్హా ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లూరు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసు వారి ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన సిపిఐ మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్రం పప్పులూరు దళానికి చెందిన 2 పార్టీ మెంబర్లు కిలో తిరునాదు రాజేష్ పిఎం, కిలో బాబురావు సుత్తి పిఎం మరియు 3 మిలేసియా సభ్యులు కిలో రాజు, వంతాల భగవతరాం మరియు పాంగి సదును స్వచ్ఛందంగా లొంగిపోయారని ఎస్పీ అన్నారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం మరియు పార్టీ భావజాలం మీద భ్రమలు తొలగిపోవడం, మావోయిస్టు పార్టీకి పట్టున్న ప్రదేశాలలో పోలీసులు గస్తీ పెరగడం మరియు కొత్త పోలీస్ క్యాంపులు పెట్టడం వల్ల స్వేచ్ఛగా తిరగలేక ప్రాణభయానికి గురి కావడంతో సరెండర్ అయ్యారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ కిషోర్ ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ చింతపల్లి సబ్ డివిజన్, పి అనిల్ కుమార్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్, పి సురేష్ అసిస్టెంట్ కమాండెంట్ పార్ట్ 2 బిఎన్ సీలేర్, జి అశోక్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీకే విధి సర్కిల్, జె రామకృష్ణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీలేరు పోలీస్ స్టేషన్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు పార్టీ మెంబర్స్ నక్సల్ పార్టీ మెంబర్స్ మన దగ్గర సరెండర్ చేస్తూ ఉన్నారు. ఇంకా 3 మిలిషియా మెంబర్స్ కూడా సరెండర్ చేస్తూ ఉన్నారు. దానికోసం ఈరోజు ఈ మీటింగ్ పిలవడం జరిగింది. 2 పార్టీ మెంబర్స్ ఫస్ట్ కిల్లో త్రినాథ్ అండ్ సెకండ్ కిల్లో బాబురావు, వాళ్ళు ఇద్దరు ఇటలంక విలేజ్ చిత్రకొండ బ్లాక్ ఆఫ్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, అదే నేటివ్ ప్లేస్ ఉంది వాళ్ళకి. వాళ్ళు మిలిషియాగానే జాయిన్ అయ్యారు 2008-2009 పీరియడ్లో. నెక్స్ట్ ఆల్మోస్ట్ 10 to 12 years వాళ్ళు యాక్టివ్గానే పనిచేశారు. మిలిషియా ఎక్కిన తర్వాత వాళ్ళు పార్టీ మెంబర్స్ కానీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. అండ్ దే వర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ ఒఫెన్సెస్ ఇన్ పప్పులూరు ఏరియా అండ్ కలిమెల ఏరియా ఆఫ్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. ముఖ్యంగా 2 yearsలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఒకటి 2010లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది చంద్రపల్లి ఫారెస్ట్ ఏరియా ఆఫ్ మల్కాన్గిరి. అక్కడ 1 మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎం కార్డర్ అండ్ 2 మిలిషియా మెంబర్స్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇంకా అగైన్ 2010లో ఇంకా ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది సుదుగుంట ఫారెస్ట్ ఏరియా ఆఫ్ మల్కాన్గిరి. ఆ టైంలో కూడా ఈ 2 పార్టీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా ఒక బ్లాస్టింగ్ ఇన్సిడెంట్ 2011లో ఇన్ నీల్కమర్ విలేజ్ ఆఫ్ కొరుకొండ ఏరియా ఇన్ ఒడిస్సా స్టేట్. అక్కడ ఒక బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ బ్లాస్టింగ్ చేయడం జరిగింది. ఆ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. నెక్స్ట్ 2 ఫ్యామిన్ రేట్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఒకటి గుత్తికొండ విలేజ్ అండ్ ఇంకా ఒకటి ఎన్ను విలేజ్ ఆఫ్ ఒడిస్సా స్టేట్. దీస్ ఆర్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ పార్టీ మెంబర్స్. ఇంకా 3 మిలిషియా మెంబర్స్ కూడా ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఫస్ట్ కిల్లో రాజు, అతను గంజాయి మాలా విలేజ్ ఆఫ్ అగైన్ చిత్రకొండ బ్లాక్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అతనే కూడా ఇది బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. యాజ్ మిలిషియా మెంబర్గానే పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ వంతల భగతరాం ఇంకా పాంగి సదును, వాళ్ళు ఇద్దరు
వాళ్ళు ఇద్దరు కూడా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ నేటివ్గానే ఉన్నారు. అక్కడ పప్పులూరు ఏరియాలో అండ్ కలిమేల ఏరియాలో యాక్టివ్గానే పనిచేశారు. మెయిన్ రీజన్ ఏమంటే వాళ్ళు డిసిల్యూషన్ అయ్యారు విత్ ద మావోయిస్ట్ ఐడియాలజీ. సరిగానే మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి చూడట్లేదు. అండ్ దే కేమ్ టు నో దట్ police and district administration are better looking after the tribals, needs of the tribals. Plus especially మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మన రీహాబిలిటేషన్ పాలసీ చూసుకుంటే చాలా అట్రాక్టివ్గానే ఉంటుంది ఫర్ ఆల్ ద ఎక్స్ మావోయిస్ట్. మనం అమౌంట్ కాంపన్సేషన్తో పాటు ల్యాండ్ సైట్స్ ఇస్తున్నాము. వాళ్ళకి ట్రైనింగ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. మన దగ్గర ఎస్పెషలీ చింతపల్లి సబ్ డివిజన్లో స్ఫూర్తి ప్రోగ్రామ్, ప్రేరణ ప్రోగ్రామ్ కింద మనం చాలామందికి జాబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. పరివర్తన ప్రోగ్రామ్ కింద కూడా చాలామందికి జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం జరిగింది. లాస్ట్ డే మనం డేటా చూసుకుంటే ఇంటీరియర్ విలేజెస్ వరకు మనం ఆల్టర్నేటివ్ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. లుకింగ్ అట్ ఆల్ దీస్ థింగ్స్ దే డిసైడెడ్ టు లీవ్ ద పార్టీ అండ్ ఈరోజు వాళ్ళు మన దగ్గర సరెండర్ చేశారు. సో మీడియా ఫ్రెండ్స్ ద్వారా నేను వేరే మావోయిస్ట్ యాక్టివ్ మెంబర్స్కి కూడా అపీల్ చేస్తాను అండ్ గివింగ్ దెమ్ అ లాస్ట్ వార్నింగ్ యాజ్ వెల్. మన దగ్గర సరెండర్ చేసుకోవాలి, ఫ్యామిలీతో పాటు ఉండాలి. దే షుడ్ కమ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ స్టైల్. మన పోలీస్ సైడ్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ కూడా వస్తుంది. సరెండర్ పాలసీ వాళ్ళు వాడుకోవచ్చు, ఒక కంఫర్టబుల్ అండ్ హ్యాపీ లైఫ్ వాడుకోవచ్చు. లేకపోతే అవర్ బాంబింగ్ ఆపరేషన్స్ అండ్ అవర్ ఆఫెన్సివ్ ఆపరేషన్స్ విల్ కంటిన్యూ టు టార్గెట్ ఆల్ దీస్ పర్సన్స్. సో దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు వాళ్ళందరికీ ఇస్తాం. కాంపన్సేషన్స్ మనం మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో ఒడిశా స్టేట్లో ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయింది అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. దాని పరంగా ప్లస్ ఏపీలో జియోస్ పరంగా వాళ్ళకి ఎంత కాంపన్సేషన్ వస్తుంది ఇప్పుడు మనం చూడాలి. సార్ ఇప్పుడు అంటే ఒరిస్సా దళానికి చెందిన వాళ్ళకి మన ఆంధ్రాలో లొంగిపోయారు కదా, ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీల ప్రకారం లొంగిపోయారంటారు. దాని కారణం ఏమంటారు సార్? ఒడిస్సా స్టేట్లో బికాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి రిహాబిలిటేషన్ పాలసీ బెటర్గానే ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగానే ఇక్కడ వచ్చి సరెండర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. లాస్ట్ టైం చిత్తూరు ఏరియాలో కూడా చూసారు, సుమారుగా 5-6 మంది మన దగ్గర వచ్చి సరెండర్ చేశారు కంపేర్డ్ టు ఛత్తీస్గఢ్ స్టేట్. దట్ గోస్ ఆన్ టు షో దట్ అవర్ సరెండర్ పాలసీ ఈజ్ క్వైట్ అట్రాక్టివ్ అండ్ మచ్ బెటర్ దెన్ బేసిక్లీ అదర్ స్టేట్స్. దానికోసం వాళ్ళు మన దగ్గర సరెండర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన జిల్లాలో ఇప్పుడు మూమెంట్ ఎట్లా ఉంది సార్? మావోయిస్ట్ మూమెంట్ ఏమైనా ఉన్నది సార్ అసలు? అల్లూరు జిల్లాలో అంటే రంపచోడవరం సైడ్ మూమెంట్ ఉంది, ఆడేరు డివిజన్లో అయితే ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా మీరు ఎట్లా ఉంది చెప్పండి సార్. ప్రస్తుతానికి మన దగ్గర బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఆపరేషన్స్ బై లోకల్ పోలీస్, గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీస్ అండ్ సిఆర్పిఎఫ్ మన దగ్గర మూవ్మెంట్ బాగా తగ్గింది. మన ఆఫీసర్స్ కూడా ఇంటీరియర్ విలేజెస్కి ప్రతి వీక్ విజిట్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్కి కూడా చాలా మంచి అవగాహన వచ్చింది. వాళ్ళు కూడా ఇది మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేస్తున్నారు. కానీ మనకి ఇది మొమెంటం కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే మన చాలా పోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావచ్చు. సో ఫర్ దాట్ ఐ అగైన్ అపీల్ టు ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ టు కంటిన్యూస్లీ సపోర్ట్ పోలీస్ ఇన్ యాంటీ నక్సల్ యాక్టివిటీస్. కొత్త జోన్ వచ్చినట్లుగా మీకు ఏమైనా దృష్టిలో ఉందా సార్? అంటే ఈ మధ్య అనకాపల్లి, అల్లూరి, విశాఖ అనే కాన్సెప్ట్ మీద వేరే అరుణ పేరుతో ఈ మధ్య లెటర్స్ వస్తున్నాయి సార్. దాని మీద వన్ బై వన్ అడిగితే బెటర్. అదే సార్ ఏ జోనల్ ఇష్యూస్ సంబంధించి మనకి ప్రస్తుతానికి ఫైనల్ ఫిగర్స్ రాలేదు. సో వచ్చిన తర్వాత నేను మీడియా పర్సన్స్కి కూడా బ్రీఫ్ చేస్తాను. అంటే జిల్లా అయిన తర్వాత అల్లూరి, అనకాపల్లి, విశాఖ అనేటటువంటి ఒక మావోయిస్టు డివిజన్ ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి పేరు మీద లెటర్లు వస్తున్నాయి సార్. అది మీ దృష్టిలోకి వచ్చింది? అది లెటర్ మన దృష్టికి వచ్చింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది కొత్త డివిజన్ లాగే ఫామ్ చేశారా, ఎంతమంది ఉన్నారా నా ఇంటెలిజెన్స్ ప్రకారం మనం కలెక్ట్ చేస్తున్నాం. కానీ ప్రస్తుతానికి వాళ్ళ సైడ్ నుంచి ఏమీ ఆఫెన్సివ్ యాక్టివిటీస్ లేకపోతే ఏమీ అంబుష్ యాక్టివిటీస్ ఏమీ జరగలేదు. అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ ఎన్షూరింగ్. కానీ మీరు చెప్పిన ప్రకారం అన్ని
లెటర్స్ అన్ని అప్లికేషన్స్ పాంఫ్లెట్స్ మనం చాలా సీరియస్గానే అనలైజ్ చేస్తున్నాం. రైట్ అండి. థ్యాంక్ యూ. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.